విగ్రహవాన్ ధర్మ అని ఎవరన్నారండి? మారీచుడు అన్నాడు. రాక్షసుడు వాడను. ఒకసారి దెబ్బతిన్నాడు కూడా మారీచుడు. సుబాహుడు వాడిలో సుబాహుడు అప్పుడే చచ్చిపోయాడు వాడు. మారీచుడు వాడు చావలేదు కానీ తప్పించుకున్నాడు. వాడు రావణాసుడికి చెప్పినప్పుడు వాడు చెప్పాడు, రాముడు అంటే ఏమనుకున్నావా నువ్వు? వాడిని మీకు వెళతానంటే వాడు విగ్రహవాన్ ధర్మ. అంటే రాముడికి శత్రుత్వం లేదు, రాముని యందు వాళ్ళకి శత్రుత్వం ఉంది. ఎందుకంటే వాడు రాక్షసులు కాబట్టి. అలా ఉన్నప్పటికీ వాడు ఏమన్నాడంటే, ఆయన ఎవడనుకుంటున్నావు? విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మం అనేటువంటిది ఒక రూపం కల్పిస్తే ఆ రూపం ఏంటంటే రాముడు అన్నాడు వాడు. అటువంటి వాడు రామచంద్రుడు. అంటే రాముడిలో ఒకే ఒక లోపం ఉందన్నాడు ఒక కవి గారు. రాముడిలో ఒక లోపం ఉందండి. ఎవరు రాముడిలో లోపం ఉందంటాడు. రాముడిలో ఏ లోపం ఎక్కడ చూసినా ఇలాగ లేదు అంటే ఒకటే ఒక లోపం ఉందట. ఏమిటంటే ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోతుంటా వర్ణించడానికి. అది ఆయన లోపం. ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఎన్ని అని వర్ణించడం ఇంకా అయిపోయింది అని అనుకోవడానికి లేదట. ఎన్ని వర్ణించినా ఇంకా ఉంటాయి. అది వాళ్ళలో ఉన్నటువంటి లోపం అది ఒక్కటేనా. అందుకని ఎంతమంది ఇప్పుడు కాదు తర్వాత వచ్చేవాళ్ళు ఎంతమంది ఆయన చరిత్ర రాసినా రాయగలరు ఇంకా అని చెప్పి అన్నాడు. మాస్టర్ గారితో ఒకళ్ళు ఏమండి రామాయణాన్ని తిడుతూ ఒకళ్ళు పుస్తకం రాశారు, మరి దాని గురించి మనం ఏం చేయాలని అడిగారట. దాన్ని మనం అంటే ఎలా ఎదుర్కోవాలని ఏం చెయ్యక్కర్లేదు అన్నట్టు. మరి ఎట్లా అనండి? రాముడి గొప్పదనం, అదే రాముడి గొప్పదనం పోయి వాడిని తిడుతూ రాసిన పుస్తకాలు పొరడు అమ్ముడు పోయినాయి. మన గురించి పొగుడుతూ రాస్తే కూడా ఎవడు కొనడు. మనకు సన్మానం చేసి మన పొగిడి సన్మాన పత్రాలు ఇచ్చి ఎవడు పట్టించుకోడు. మన